ఇండియాలో సుప్రీంకోర్టు బెంచెస్ ఎన్ని కావాలి? అట్లీస్ట్ సౌత్కి ఒకటి, ఈశాన్య రాష్ట్రాలకు ఒకటి, మధ్య భారతదేశానికి ఒకటి, వెస్ట్ భారతదేశానికి ఒకటి ఎందుకు ఇవ్వడు? ఇవాళ హైదరాబాద్ ఏపీకి వాళ్ళు రాయలసీమలో ఒక బెంచ్ పెడుతున్నారు, హైకోర్టు బెంచ్. అవునా? దే ఆర్ డిమాండింగ్. అవును, దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ బెంచ్. ఇవాళ మీకు మహారాష్ట్రలో 3 బెంచులు ఉన్నాయి, హైకోర్టు బెంచ్లు. తమిళనాడులో 3 బెంచులు ఉన్నాయి, హైకోర్టు బెంచులు. వై నాట్ సుప్రీంకోర్టు బెంచెస్ ఫర్ ఇండియా? అట్లీస్ట్ 5 బెంచ్లు చేయడానికి తప్పేముంది? ఎందుకు చేయట్లేదు మీరు? మీ బాబు జాగిరా ఈ దేశం, ఉత్తర భారతదేశం వల్ల బాబు జాగిరా ఈ దేశం. ఇది ప్రజలు, 140 కోట్ల ప్రజలది ఈ దేశం. ఈ 140 కోట్ల ప్రజలది దేశం అన్నప్పుడు వాళ్ళకి ఈ న్యాయపరమైన చిక్కులు వద్ద సుప్రీంకోర్టు వస్తే మా రాజేష్, నా స్టూడెంట్ రాజేష్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అవుతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా సుప్రీంకోర్టు అడ్వకేట్లు అవుతారు. ఇక్కడ హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ వస్తే. అవునా? వీళ్ళంతా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళో కేరళ నుండి ఢిల్లీ పోవాలంటే ఎంత ఖర్చు ఒక క్లయింట్కు? ఒక తమిళనాడు నుండి, మదురై నుండి పోవాలంటే ఎంత ఖర్చు ఢిల్లీకి? అదే హైదరాబాద్ లో, చెన్నైలో ఒక సుప్రీంకోర్టు బెంచ్ పెడితే మనకు ఎంత తక్కువ ఖర్చు? ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు? ఈ దేశంలో సామాన్యునికి న్యాయం చేయడం మీకు ఇష్టం లేదు, అందుకే సుప్రీంకోర్టు బెంచ్లు ఇవ్వట్లేదు. పరిపాలన మీ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు, అందుకే మీరు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయడం లేదు.